ఇవాళ జరుగుతోన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదు. యూరియా కొరత తీర్చడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ విఫలమయ్యాయి. అందుకే మేము ఏ పక్షానికి సపోర్ట్ చేయడం లేదు, ఓటింగ్కి దూరంగా ఉంటూ ఉన్నాము అని చెప్పి కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి. సార్ కారణం ఇదేనా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు? కేటీఆర్ చాలా రాజకీయ పరిణతి కలిగిన నాయకుడు, కానీ ఈ స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇప్పుడు ఒక 20,000 టన్నులు జేపీ నడ్డా పంపిస్తే బీజేపీ ఓటేస్తుందా? సో వాట్ ఈస్ దిస్ లాజిక్? అంటే ఒక యూరియా ఇవ్వకపోతే మేము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఏ పార్టీకి ఓటేయం? మరి గతంలో ఎన్డీఏ అభ్యర్థి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు అప్పుడు కేసీఆర్ దేశమంతా తిరిగి కాంగ్రెస్ వ్యతిరేక బీజేపీ నాన్ బీజేపీ కూటమి పెడతారన్న ఫెడరల్ ఫ్రంట్ అనే వార్తలు వచ్చాయి. ఫెడరల్ ఫ్రంట్ కాకపోయినా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలతో సమాలోచనలు జరిపారు. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, పినరాయి విజయన్, స్టాలిన్, హేమంత్ సోరెన్, ఇలా అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే వీళ్ళందరినీ వెళ్ళి కలిశారు కుమారస్వామి. అప్పుడు ఏమన్నారు? అప్పుడు మరి ప్రతిపక్ష అభ్యర్థి నాన్ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు కదా యశ్వంత్ సిన్హాకు. అంటే అప్పుడు యూరియా ఇచ్చిండ్రా? సో ఈ యూరియా ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది ఒక ఇష్యూ, దానిపైన ఫైట్ చేయాలి. కానీ యూరియాకు ఉపరాష్ట్రపతికి లంక పెట్టడం అనేది అది దానికి ఏదో సామర్థ్యం చుట్టూ రోకలి బండకు దానికి ఏదో లింక్ పెట్టినట్టుంటుంది. సో దానికి ఆ లింక్ ఏంటనేది అర్థం కావట్లేదు. యూరియా కొరత ఇది సెపరేట్ సబ్జెక్ట్, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అన్నది డెఫినెట్గా ఒక క్వశ్చన్ ప్రతిపక్షంగా రైజ్ చేయొచ్చు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక పొలిటికల్ క్వశ్చన్. ఆ పొలిటికల్ క్వశ్చన్ రేపు కాంగ్రెస్ పార్టీ కనుక పూర్తిగా యూరియా సప్లై సరిగా సమర్థవంతంగా చేస్తే కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా బీఆర్ఎస్ జతకడుతుంది. ఎక్కడైనా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా యూరియా సప్లై చేస్తుంది, ఎక్కడ యూరియా కొడుతుండదు. విల్ బీఆర్ఎస్ సపోర్ట్ కాంగ్రెస్? అది లాజిక్ ఉండాలి కదా. అయితే ఎందుకు వాళ్ళు ఉండదలుచుకోవాలి, ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ తెలుగు అభ్యర్థి, అందులో తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థి, దాంతో బీఆర్ఎస్కి ఒక తెలంగాణ ప్రైడ్ అనే బేస్ మీద నిన్న లోకేష్ కూడా ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ మాకు భారత్ ఫస్ట్, తెలుగు ప్రైడ్ నెక్స్ట్ అని మాట్లాడాడు. ఎవరికైనా భారత్ ఫస్ట్, కానీ దానికి తెలుగు ఆత్మగౌరవానికి మధ్య ఘర్షణ లేదు కదా. ఇప్పుడు నేను భారతీయుని, నేను తెలుగు వాడిని, దాంట్లో ఏం తేడా ఉన్నది? ఈ రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు కనుకలో ఈ రెండింటి మధ్య నేను ఏది చాయిస్ వెతుక్కోవాలి కనుక భారత్ వెతుక్కుంటాను అంటే అర్థం ఉందా? మరి పివి నరసింహారావుకు మద్దతు ఇచ్చినప్పుడు తెలుగుదేశం తెలుగు ప్రైడ్ ఎందుకన్నది భారత్ ఫస్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేయలేదు? అందువల్ల వెన్ యూ మేక్ ఎ స్టేట్మెంట్ దట్ షుడ్ మేక్ పొలిటికల్ సెన్స్ అంటే నేను కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఎస్, తెలుగుదేశం ధైర్యంగా చెప్పచ్చు మేము ఎన్డీఏలో భాగం, ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాం. ఆ పాయింట్ చెప్పాడు కూడా లోకేష్. కానీ మధ్య భారత్ ఫస్ట్, అదే భారత్ ఫస్ట్ ఎవరికి కాదయ్యా. భారత్ ఫస్ట్ అయినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లో ఓడించాలని రాజకీయాలు నడుపుతున్న కాలంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన పివి నరసింహారావుకు పోటీ పెట్టలేదు కదా. మరి దాని సంగతి ఏంటి? భారత్ ఫస్ట్ అనేది ఇష్యూ కాదు, ఇవి పొలిటికల్ డిసిషన్స్. సో పొలిటికల్ డిసిషన్స్ కనుక ప్రజల సెంటిమెంట్తో ఇదివరకు వీళ్ళు రాజకీయాలు ఆడారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో పివి నరసింహారావు పోటీ పెట్టకుండా పొలిటికల్ క్వశ్చన్ కాస్త సెంటిమెంటల్ క్వశ్చన్గా మార్చారు. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ప్రత్యర్థి పార్టీ అయినా పోటీ పెట్టకుండా, పోటీ పెడితే ఆ సానుభూతిలో కొట్టుకుపోతే ఆ భయంతో పోటీ పెట్టకుండా ఒక సెంటిమెంటల్ క్వశ్చన్గా మారుస్తారు. పొలిటికల్ క్వశ్చన్ మార్చిన తర్వాత వాళ్ళ రాజకీయాల బాధితులే వాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెట్టాడుతున్న ప్రశ్న ఏంటి? అయ్యా మరి నువ్వు ఎన్టీ రామారావు వారసత్వం నీకు అవసరం లేదా? నువ్వు తెలుగు బిడ్డ కదా అని పివి నరసింహారావు, ఎవరైనా పివి నరసింహారావు తెలుగుదేశాన్ని భూపతిరాజు, విజయకుమార్ రాజా నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రెండుగా చీలింది పివి నరసింహారావు హయాంలోనే. అంటే తెలుగుదేశాన్ని నిట్ట నిలువునా చీల్చినా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్టీ రామారావును గవర్నర్ను ఉపయోగించి తొలగించిందో ఆ కాంగ్రెస్ పార్టీ మీరు మద్దతు ఇచ్చారు కదా. ఎట్లా ఇచ్చారు మరి? ఎన్టీ రామారావును కుట్రతో గవర్నర్ను ఉపయోగించి తొలగించిన పార్టీకి మద్దతు ఇచ్చారే.
అసలు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే కదా టీడీపీకి ఉన్నాయి. మరి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికేమో తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ఇప్పుడు కాంగ్రెస్తో పాటు అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్న తెలుగు బిడ్డకు సపోర్ట్ చేయాలంటే భారత్ ఫస్ట్. మరి అప్పుడు ఎందుకు భారత్ లాస్ట్ అయింది ఎన్టీ రామారావుకు? ఇప్పుడు లోకేష్ ఏం చెప్తున్నాడు? రామారావుకు భారత్ ఫస్ట్ కాదు, ఆయనకు తెలుగు ప్రైడ్ ఫస్ట్, నాకు మాత్రం భారత్ ఫస్ట్. అంటే నువ్వు రామారావు దేశభక్తిని కూడా శంకిస్తున్నావా? లోకేష్ తాత ఎన్టీ రామారావు దేశభక్తి శంకించినట్టు అవుతుంది ఈ భారత్ ఫస్ట్ లాజిక్ పెడితే. ఎవరికైనా భారత్ ఫస్ట్, ఎన్టీఆర్కైనా లోకేష్కైనా. కానీ మీరే ఒక పొలిటికల్ క్వశ్చన్ను తెలుగుదేశం పార్టీయే గతంలో దాన్ని సెంటిమెంటల్ క్వశ్చన్గా మార్చారు. మార్చిన తర్వాత ఇప్పుడు అదే విక్టిమ్ అయిపోతున్నారు. ఇప్పుడు మన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వని క్వశ్చన్ ఆన్సర్ లేక ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అంతే. తెలంగాణ ప్రైడ్ అనే పేరిట మీరు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవం పేరిట మీరు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ బిడ్డలు వేరే పార్టీల వాళ్ళైనా వాళ్ళు గవర్నర్లు అయినప్పుడు సన్మానాలు చేశారు. సిహెచ్ విద్యాసాగర్ బీజేపీ నాయకుడు కదా, మీకు బండారు దత్తాత్రేయ బీజేపీ నాయకుడు కదా. కానీ వాళ్ళందరినీ బీఆర్ఎస్ గౌరవించింది కదా. తెలంగాణ బిడ్డలు ఉన్నత పదవులు అధిష్ఠిస్తే మాకు ఆనందం అన్నారు కదా. తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠ రోగినైనా కౌగలించుకుంటా ఉన్నారు కదా. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి కోవిదుడిని మీరు ఎందుకు గౌరవించరు, ఎందుకు ఆలింగనం చేసుకోరు అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు బీఆర్ఎస్ దగ్గర. అందుకొరకు తామే ఇప్పటిదాకా తెలంగాణ సెంటిమెంట్ రాజకీయం నడిపారు కనుక ఇప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంటే ధిక్కరిస్తుంటే ప్రశ్నకు ఆన్సర్ లేక యూరియా ఇవ్వడం లేదు కనుక మేము మద్దతు ఇస్తలేము. ప్రాక్టికల్ రియాలిటీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, బీజేపీ దేశంలో అధికారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ ఆరోపిస్తుంది. మేము బీజేపీ కాంగ్రెస్లకు సమదూరం అని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. ఇప్పుడు కనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తే సహజంగానే మీరు కాంగ్రెస్తో వెళ్తున్నారు అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాదు, మేమే అసలు సిసలు ప్రతిపక్షం బీజేపీ చెప్పుకుంటుంది. గతంలో మద్దతు ఇవ్వడం డిఫరెంట్. గతంలో నాన్ ఎన్డీఏ క్యాండిడేట్ మద్దతు ఇవ్వడం అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది. ఈ పొలిటికల్ చేంజ్ రీత్యా బీజేపీకి ఆయుధము కాకూడదు అనే దృష్టితో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు ఇవ్వడం లేదు. దిస్ ఈజ్ అ పొలిటికల్ ఫ్యాక్ట్. ఈ పొలిటికల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఏంటి అభ్యంతరం? మేము రాష్ట్రంలో కాంగ్రెస్ పైన పోరాడుతున్నాం, మాకు జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు లేదు, అదే విధంగా మాకు బీజేపీతో కూడా పొత్తు లేదు. అందుకే మేము సుదర్శన్ రెడ్డి పైన సంపూర్ణ గౌరవం ఉన్నా, తెలంగాణ బిడ్డగా ఆయన ఉపరాష్ట్రపతి కావాలని మేము ఆశిస్తున్నా, మాకున్న రాజకీయ కంపల్సరీ అయితే మేము ఓటేయలేమని చెప్పండి. బీ ఫ్రాంక్, బీ హానెస్ట్. కాదు భారత్ ఫస్ట్ అని ఆయన అంటాడు, మాకు యూరియా ఫస్ట్ అని కేటీఆర్ అంటాడు. సో ఈ యూరియా ఫస్ట్ ఏంటి, భారత్ ఫస్ట్ రాజకీయం ఏంటి? ఉన్నది చెప్పండి. ఇది పొలిటికల్ క్వశ్చన్. అక్కడ టీడీపీకి ఇంకో ఛాలెంజ్ ఏంటంటే సేమ్ తమిళ్ సెంటిమెంట్ ఉపయోగించి బీజేపీ అక్కడ స్టాలిన్ కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. మరి నువ్వు తమిళనాడులో బీజేపీ చెప్పిన ప్రిన్సిపల్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వర్తించదు? అంటే స్టాలిన్కు తమిళ్ సెంటిమెంట్తో మద్దతు ఇవ్వాలి, భారత్ ఫస్ట్ అవసరం లేదా? బీజేపీ ఏం చెప్పింది అక్కడ? సో బీజేపీ చెప్పిన పాయింట్ ఇక్కడ తెలుగుదేశాన్ని అడుగుతున్నారు. అయ్యా మీ భారతీయ జనతా పార్టీ చెప్తుంది కదా తమిళ బిడ్డ ఓటేరా అని స్టాలిన్ అడుగుతున్నారు, తెలుగు బిడ్డ ఓటేరా అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. అందువల్ల పాలిటిక్స్లో తామే పొలిటికల్ క్వశ్చన్స్ను సెంటిమెంటల్ క్వశ్చన్స్గా మారుస్తే ఆ సెంటిమెంట్స్ తిరిగి ఒక సందర్భంలో మిమ్మల్ని వెక్కిస్తాయి. అందుకు ఇది ఉదాహరణ కదా.